హలో గైస్, ఇప్పుడే యూరోప్లో తమ్ముడు అనే ఒక సినిమా అయితే చూసేసి వచ్చా. ఈ రోజే రిలీజ్ అయింది. నితిన్ హీరోగా మన వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడక్షన్ లో అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు కలిగిన జెన్యూన్ ఫీలింగ్ అయితే నేను నీకు అయితే పంచుకుంటాను ఈరోజు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే నేను ఒకే మాట చెప్తా, జస్ట్ గో విత్ ద ఫ్లో. మీకు ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నారంటే ఒకసారి ఏదైనా ఒక అట్లా వెళ్ళి టైం పాస్ చేద్దాము అనుకుంటే మాత్రం ఈ సినిమాకి అయితే వెళ్ళండి. లేదు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కానీ వెళ్ళారంటే డెఫినెట్గా అయితే డిసప్పాయింట్ అయిపోతారు బాగా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏమంటే, అసలు ఈ సినిమా ఊరికి ఎలా వెళ్ళింది? పేపర్ దగ్గర ఆగిపోవాల్సిన సినిమా కదా ఇది అని అనిపించింది. ఎందుకంటే ఈ స్టోరీ వచ్చి ఎప్పుడో 90s లో లాగానే ఉంటుంది. కొంచెం ఓల్డ్ స్టోరీ. ఒక చిన్న ప్లాట్ చెప్పాలంటే, ఒక అక్కకి ప్రాబ్లం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ తమ్ముడికి ఆ విషయం తెలిసి అంటే కలుసుకుందామని వెళ్తే అక్క ప్రాబ్లంలో ఉందని తెలుసుకొని ఆ ప్రాబ్లంని రిజాల్వ్ చేస్తాడు. ఇంతే స్టోరీ. ఇది మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇంతవరకు. మీకు తెలిసి మీకు ఏదైనా ఈ సినిమా నేను ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఏదైనా స్టోరీ గుర్తుకొస్తే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. సో ఇంత రొటీన్ స్టోరీని తీసుకున్న తర్వాత సో దట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎగ్జిక్యూషన్ లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందేమో అని ఎగ్జిక్యూట్ చేస్తాం. రొటీన్ ఎగ్జిక్యూషన్ లానే ఉంటది. డైరెక్షన్ కూడా పెద్దగా ఏమి అనిపిదు మనకి. బట్ ఒకటేమరా అంటే నైట్ ఎఫెక్ట్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. దిల్ రాజు గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా ఇది ఒక జనరల్ స్టోరీ కాదు, యూ విల్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా. అంటే మనం ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తాము అని, దానికైతే చాలా బాగా అయితే ట్రై చేశారు. నిజంగానే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా మొత్తం కంప్లీట్ గా 1 డేలో జరుగుతుందండి. ఇప్పుడు 1 డే సినిమాలు మనం చాలా చూసాం, లైక్ ఖైదీ. కానీ అది ఎంత గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. ఏదో జరుగుతుంటది, ఎక్కడో ఒక సీన్ జరుగుతుంటది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ అక్కడికి పోతుంది. కొంచెం క్లమ్జీగా అయితే ఉంటుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ అంటే అయితే అంత పెద్దగా ఏం లేదు. బీజిఎమ్స్ కూడా మనకి ఆ కేజీఎఫ్, కాంతారా ఈ ఫీలింగ్ లాగా వచ్చేదానికి ట్రై చేశాడు. బట్ అంత అయితే ఎక్కలేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయంకి వస్తే నితిన్ అయితే చాలా డల్ అయిపోయినట్టు అయితే అనిపించింది. మేబీ ప్రీవియస్ ఫిలిమ్స్ ఆడకపోవడం వల్ల, లేకపోతే ఈ స్టోరీ మీద నమ్మకం లేకపోవడం వల్ల అయితే నాకు తెలియదు. కానీ బాగా డల్గా అయితే ఏదో నిద్రమోహం వేసుకుని యాక్ట్ చేసినట్టు అనిపించింది. బట్ కొన్ని సీన్స్లో అయితే నిజంగానే చాలా బాగా అయితే చేశాడు. ఇంకా హీరోయిన్కి ఓకే బెటర్, కొంచెం పర్లేదు, బాగానే చేసింది. మరీ అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, ఓకే లాగానే ఉంది హీరోయిన్ అయితే. అంటే లయాది ఎందుకు ఒప్పుకునిందో తెలీదు. జనరల్ క్యారెక్టరే, నార్మల్ క్యారెక్టరే. అంటే ఆమె పేరు మీదే సినిమా నడుస్తుంది కానీ బట్ ఆమెకు అంత పెద్ద ఇది ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. అంటే యాక్టింగ్ స్కోప్ కానీ, అంటే మళ్ళీ రీ ఎంట్రీకి ఈ విధంగా ఈ సినిమా తీసుకోవడం అనేది నాకు ఎందుకో అంత బెటర్ అనిపించలేదు. ఇంకా వేరే యాక్టర్స్ విషయానికి వస్తే విలన్ అయితే బాగా చేశాడు. ఆ విలన్ నాకు తెలిసి ఇంతకు ముందు వేరే ఎక్కడో సినిమాలో చూస్తే, ఐ థింక్ యానిమల్లో అనుకుంటా. యానిమల్లో ఆ బాబీ డియోల్ ఉంటారు కదా, బాబీ డియోల్ పక్కన అయితే ఉంటారు. అది అయితే బాగుంది. ఆ విలన్ అయితే చాలా బాగా అయితే యాడ్ చేశారు. బట్ నాకు తెలిసి ఏమవుతుందంటే, ఎక్కడో డైరెక్టర్కి నితిన్ మీద నమ్మకం లేదేమో అనిపిస్తుంది. అంటే నితిన్ ఇంత పెద్ద భారాన్ని మోయగలడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫైట్ జరుగుతుంటది, నితిన్ ఫైటింగ్ లో ఉంటాడు. సడన్ గా హీరోయిన్ కూడా వేరే చోట ఫైట్ చేస్తుంటది. హీరోయిన్ ఆ షాట్ చూపిస్తాడు, మళ్ళీ నితిన్ ఫైట్ చేసి చూపిస్తాడు. అంటే నితిన్ మీద నమ్మకం లేదా? నితిన్ ఫైట్స్ ఎవరు చూడరనా? నాకు అర్థం కాదు. అక్కడైతే చాలా క్లమ్జీగా అనిపించింది, చాలా డిస్టర్బెన్స్ గా అనిపించింది. థియేటర్ లో కూడా అందరూ అయితే ఫోన్లు చూసుకుంటా అలా అయితే ఉన్నారు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కీప్ ఆన్ వస్తుంటది అనమాట, జస్ట్ గో విత్ ద ఫ్లో అని. సో వీళ్ళు కూడా స్టోరీ రాసుకునేటప్పుడు జస్ట్ గో విత్ ద ఫ్లో, ఏదొస్తే అది రాద్దాం, ఈ సీన్కి ఎక్కడ తెచ్చలేదు, కరెక్షన్ ఏదైనా ఉందా, అవేం పట్టించుకోకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట. ఎలా వస్తే అలా చేసేద్దాం అని చెప్పి అయితే ఈ సినిమాని అయితే చేసినట్టునైతే నాకు అనిపించింది. ఇది నాకు చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్. మేబీ మీరు చూస్తే మీకు నచ్చచ్చు. అంటే కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే బాగున్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతుంది. మేబీ యూత్కి కొంచెం తగ్గచ్చు. కానీ ఈ సినిమాలో మెయిన్ ఏమంటే, అది 1 డేలో జరిగే కథ కదా, అక్కడ కొంచెం నాకు బాధ అనిపించింది. అంటే స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం గ్రిప్పింగ్గా పెట్టుంటే అదిరిపోయింది సినిమా మాత్రం. బట్ దే ట్రైడ్, బట్ ఐ డోంట్ థింక్ సో. అది కొంచెం మిస్ఫైర్ అయినట్టే అయితే నాకు అనిపించింది. సో మీలో ఎవరన్నా ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే
లేకుంటే చూడాలనుకుంటే ఒకసారి మీరు చూసిన తర్వాత నేను చెప్పిన నా ఒపీనియన్ కరెక్టో కాదైతే కమెంట్ అయితే చేయండి. ఇది ప్యూర్లీ మై ఒపీనియన్ అండి. సినిమా చూసిన తర్వాత నాకైతే ఇలా అనిపించింది. మేబీ మీకు వేరే విధంగా అనిపించవచ్చు. సో మీరు కానీ ఒకవేళ సినిమా చూస్తుంటే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఎలా ఉందో. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, జై హింద్.